నిర్గమాకాండం 20వ అధ్యాయము 23వ వచనము. యూ షల్ నాట్ మేక్ గాడ్స్ ఆఫ్ సిల్వర్ టు బీ విత్ మీ, నార్ షల్ యూ మేక్ ఫర్ యువర్ సెల్వ్స్ గాడ్స్ ఆఫ్ గోల్డ్. తెలుగులో, మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనా బంగారు దేవతలనైనను చేసి కొనకూడదు. వెండి దేవతలు అంటే వెండితో చేయబడినటువంటి దేవతా విగ్రహాలు లేదా ప్రతిమలు. తర్వాత వెండి దేవతలనైనా బంగారు దేవతలనైనా, బంగారం ఉన్నవాళ్ళు బంగారంతో చేయించుకుంటారు, వెండి ఉన్నవారు వెండితో చేయించుకుంటారు. ఏది లేకపోతే చెక్క, రాగి, తర్వాత వెండి, ఇత్తడి ఇలాంటి వాటితో చేయించుకునేవారుగా ఉంటారు. అయితే దేవుడు దేంతో చేయించుకున్నా సరే దేవతలు వేరే దేవతలను కొలవద్దు, నేను మీ దేవుడిని అని చెప్పారనమాట. అవును కదా ప్రియమైన వారలారా, మన తండ్రి మనకుండగా ఒక తండ్రి చేతిలో ఉన్నటువంటి బిడ్డ దారిని పోయే వాళ్ళందరినీ చూసి మరి నాన్న నాన్న అని పిలిస్తే ఈ తండ్రికి వేదన, బాధ, తర్వాత కోపం అన్నీ వస్తాయి కదా. ఇన్ ద సేమ్ వే దేవుడు, సృష్టికర్త అయినటువంటి ఈ దేవుడు నేనే దేవుడిని అని అదే పనికి చెప్తున్నప్పటికీ వాళ్ళు వినకుండా వాళ్ళకిష్టమైన పద్ధతులు, వాళ్ళకిష్టమైనటువంటి రూపాల్లో బొమ్మలను చేసుకొని నువ్వే నా దేవుడు అని కొలుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో కోప్పడి బాధపడి అన్యులైనటువంటి రాజులకి వీళ్ళని కొంతకాలం బానిసలుగా అప్పచెప్పడం జరిగింది. రిపెంట్ అయ్యారు కొంతమంది, వాళ్ళ దగ్గర మరి బానిసత్వం అనుభవించేటప్పుడు రిపెంట్ అయ్యారు. వీళ్ళు మనకెందుకు వచ్చింది ఈ శ్రమ అని వాళ్ళు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని మరి దేవుని మాట వినకపోవటం వల్లే మనకి ఇది వచ్చిందని వాళ్ళు రిపెంట్ అయ్యి మరలా దేవుని వేడుకొని మరలా బ్లెస్సింగ్ పొందిన వారుగా ఉన్నారు. దేవుని యొక్క దీవెనలో రిపెంట్ అవని వారు అదే శాపంలో బాధపడి చనిపోయినటువంటి వారుగా కూడా కొంతమంది ఉన్నారన్నమాట.